హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈసారి యోగా డేని విశాఖపట్నంలో యోగాంధ్ర డేగా మార్చారు. వందలాది మంది కాదు, వేలాది మంది కాదు, కొన్ని లక్షల మందితో యోగా డే నిర్వహించారు. దాదాపుగా 3 లక్షల మంది జనాభాతో రికార్డు స్థాయిలో నిర్వహించారు. అక్కడ ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అయితే రికార్డు స్థాయిలో నిర్వహించారు. గారు యోగా డేని ప్రతి ఒక్కరూ పాల్గొవాలని అన్నారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. రాష్ట్రంలో మేము కూడా ఆయన బాటలో పాల్గొన్నాం. ఈసారి యోగా డే వేడుకలు విశాఖపట్నంలో జరిగిన తర్వాత 2 గిన్నిస్ రికార్డులను అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అదేంటంటే దాదాపుగా 26,000 మంది ట్రైబల్ విద్యార్థులు గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేశారు. 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. అందువలన ఒక గిన్నిస్ రికార్డు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఇంతమంది పీపుల్స్ తో, ఇంతమంది జనాభాతో యోగా డే నిర్వహించడం వల్ల గిన్నిస్ రికార్డు కొట్టింది. దాదాపుగా ఒకేసారి 3 నుంచి 4 లక్షల మంది జనాభా ఈ యోగా డే పాల్గొనడం వలన ఇదొక రికార్డు స్థాయిలో ఉండడం వల్ల దీనికి కూడా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం నలుమూలలా కూడా యోగా డే వేడుకల్ని ప్రపంచ స్థాయికి తెలిసేలా తెలియజేశారు. మోడీ గారు మాట్లాడుతూ ఈ యోగా డే వేడుకలు విశాఖపట్నంలో జరపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విశాఖపట్నం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధిని కొనియాడారు. అలాగే ఇక్కడ యోగాతో పాటు ఈ సాగర తీరంలో ఇలా వేడుకలు జరుపుతుంటే మనసుకు హత్తుకునేలా ఉంది అని చెప్పారు. ఈ కార్యక్రమం ఈ యోగా డే వేడుకలు గత నెల రోజుల నుంచి ఘనంగా లోకేష్ గారు అయితే కష్టపడ్డారు. ఇలా దాదాపుగా 27,000 మంది ట్రైబల్స్ విద్యార్థులతో గిన్నిస్ రికార్డు స్థాయిలో పుట్టిందంటే దానికి లోకేష్ ముఖ్య పాత్ర ఉందని కొనియాడారు. అలాగే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక్కడ విశాఖలో పెట్టడానికి సూచనిచ్చింది మోడీ గారనే తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రం 5 లక్షల టీ-షర్ట్స్ అలాగే 5 లక్షల మ్యాట్లు ఇచ్చారని సహాయం చేసిందని తెలిపారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జీవన శైలిగా మార్చాలని చెప్పారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ యోగా డే విశిష్టతను అంతర్జాతీయ స్థితికి చేర్చింది మోడీ గారే, మన హిందూ సనాతన ధర్మం కూడా అంతర్జాతీయంగా తెలిసేలా చేసింది మోడీ గారనే కొనియాడారు. ఈసారి విశాఖపట్నంలో గ్రాండ్ గా జరిపారు. మోడీ గారు అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని ఆనందంతో తిరిగి వెళ్లారు. అయితే కేంద్రం 5 లక్షల టీ-షర్ట్స్ 5 లక్షల మ్యాట్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి టీ-షర్ట్ తో పాటు మ్యాట్లు కూడా కొందరు మ్యాట్లు కూడా వారితో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.